ఇప్పుడు నేను చెప్పబోయేది నా ఫ్రెండ్ స్టోరీ మా. కొత్తగా అమ్మాయిల రిక్వెస్ట్ల కోసం ఆడట పడుతుంటారు కదా, మీకోసమో ఇది రియల్ స్టోరీ మా. ఇది నా ఓల్డ్ ఫ్రెండ్, అది 2022 అనుకుంటామా. మా వాడికి ఒక అమ్మాయి రిక్వెస్ట్ పెట్టింది. తన పేరు అమూల్య. రోజు మొత్తం బాగా ఫ్రీ ఫైర్ ఆడుకునేవాళ్ళు, డే నైట్ అని తేడా లేకుండా. ఇద్దరికి ఒకరంటే ఒకరు బాగా నచ్చారు, లవ్ కూడా చేసుకున్నారు. కానీ 2 years అయ్యాక తెలిసింది వీడు పరిచయం కాకముందే అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్ళయిందని. తనకు పెళ్ళయిందని తెలిసి కూడా మా వాడిని లవ్ చేసింది. మనం అబ్బాయిలం కదా మావా, అమ్మాయి కొంచెం ప్రేమ చూపించగానే మనమే మర్చిపోవు. ఈ పెళ్లి విషయం తెలిసాక వాడు గేమ్ కి దూరం అయిపోయాడు. రోజు గేమ్ కి వచ్చి ఎంతో ప్రేమతో మాట్లాడేవాడు, ఇప్పుడు మాతో మాట్లాడమే బంద్ చేశాడు. ఆ పెయిన్ ని తట్టుకోలేక, ఎవరికి చెప్పలేక సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకుని జాబ్ లో జాయిన్ అయ్యాడు. కొన్ని డేస్ కి వాడు చేసే కంపెనీలో పావని అనే ఒక అమ్మాయి పరిచయం అయింది. వీడి గురించి అమ్మాయికి మొత్తం చెప్పాడు, తను యాక్సెప్ట్ చేసింది. తొందరలో వాళ్ళిద్దరికి పెళ్లి కూడా. నేను ఈ స్టోరీ ద్వారా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కొన్ని పరిచయాలు మర్చిపోలేని జ్ఞాపకాలని మిగిల్చిపోతాయి, కొన్ని మన జీవితాన్ని మార్చేస్తాయి. మనకి ఒకరు దూరం అవుతున్నారంటే తనకన్నా బెటర్ అమ్మాయి మన కోసం ఎక్కడో పుట్టే ఉంటుంది మా. ఇలా బ్రేకప్స్ అయినా మీ ఫ్రెండ్స్ కి చెప్పండి మా. నువ్వు మార్కెట్ లో దొరికే చీప్ ప్రొడక్టివ్ కాదురా అందరూ నిన్ను కొనడానికి. నిజమైన నీ ప్రేమను కొనేంత స్థాయి అమ్మాయికి లేదు అని. నీతో ఎవరు ఉన్నా లేకున్నా నీతో నేను ఉన్నా అనే ధైర్యాన్ని వాడికి ఇవ్వండి. మీ లైఫ్ లో ఇలాంటి లవ్ స్టోరీస్ ఉన్నాయా మావా? కామెంట్ చేయండి.